వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు. మీరు వెళ్ళండి అమ్మా వాళ్ళు అంతేలే అని చెప్పి వాళ్ళు మనల్ని ఆపుతున్నారు. ఒక లేడీ ఒక అబ్బాయి అసలు వచ్చి అక్క అక్క వదిలేండి వాళ్ళు అంతే వాళ్ళకి చెప్తున్నారు మనకి చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇంకా అంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తే పక్కన ఉన్న వాళ్ళంతా ఫీల్ అవుతారు కదా, రియాక్ట్ అవుతారు. వాళ్ళు అక్కడికి వచ్చిన 2 months కనీసం వాళ్ళ డేటా కూడా వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు క్యాజువల్ గా మాట్లాడారు పైన కానీ ఇక్కడ కానీ కావాలని వాంటెల్లి తిడుతుందంట వీళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ వీడియో వాంటెల్లి కావాలని రెచ్చగొట్టి చాలా అసహ్యంగా అంట అమ్మాయి, చాలా అసహ్యంగా పోతుంది. పాప కూడా ఒంగోలు ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. గతంలో ఇదే ఎలక్షన్స్ ముందల కమ్మపాలెంకి ప్రచార నిమిత్తం పోతే అప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది. మేమందరూ జనమంతా వెళ్తే కూడా పోలీసులను అడ్డం పెట్టి ప్రచారానికి రాకుండా అడ్డం పెట్టి మా మీద కేసులు పెట్టారు. ఆ రోజు ప్రజలు అంతా గమనించి దానికి వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని ఓడించారు. మేము అధికారం వచ్చాం, 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. నాకు ఆ రోజు జరిగినటువంటి పరిస్థితిలో నేను ఎవ్వరి మీద ఆ సామాజిక వర్గానికి సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఒక్క మనిషి మీద కూడా ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది పెట్టలే. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఆ సామాజిక వర్గం వచ్చి పనులు అడిగినా కూడా చేసి పెట్టా. ఇది వాళ్ళు ఆ సామాజిక వర్గాన్ని చెప్పమనండి. ఎవరినన్నా ఇబ్బంది పెట్టాను ఒక్కరిని చూపిమనండి, ఒకరంటే ఒకరన్నా. సరే అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. మేము ఎక్కడ కూడా గొడవలు లేకుండా 5 సంవత్సరాల్లో ఎక్కడా లేకుండా చేసాం. ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. మళ్ళా వైసీపీ గెలుస్తుంది అని చెప్పి గొడవలు దిగేదానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మా కోడలు మా నాయకులు 37 డివిజన్ సంబంధించి అక్కడ కూడా ఈ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. ఆ డివిజన్లో ప్రచారాన్ని నిమిత్తం వెళ్తే కార్యకర్తలు మరి మహిళలు ఎక్కువ పోయారు. పాంప్లెట్ ఇస్తే తలుపులేసి మాకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అని తలుపులేశారు అపార్ట్మెంట్లో. సరే పక్క అపార్ట్మెంట్ పక్కదానికి పోతే కూడా పోవడానికి లేదని చెప్పి గొడవ చేశారు. మా కోడల్ని బూతులు తిట్టి నెట్టి చెప్పరాని భాషతో మాట్లాడారు. ఇది అంటే మేము చెప్పుకోలేని పరిస్థితి. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ ఏంటిది? అంటే మేము ఓట్లు ప్రజాస్వామ్యంలో ఓట్లు అడగకూడదా? సరే ఇష్టం లేకపోతే మేము ఓట్లు ఇవ్వకండి. నెట్టేది ఏంటి?
ఇంటికి పోతే మొన్న లాస్ట్ టైం పోయినసారి నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను ఓర్చుకున్నా. ఈరోజు మా ఫ్యామిలీని టచ్ చేశారు, మా ఫ్యామిలీని టచ్ చేశారు. టచ్ చేసి ఈరోజు మళ్ళీ దండా చేస్తాడు. ఇంకా అతని భాష ఏంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. జనార్దన్ చెప్తున్నాను, మా ఫ్యామిలీని టచ్ చేసావు, గుర్తుపెట్టుకో. ఇది నీకు మంచి పద్ధతి కాదు. ఏమి చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఎంతవరకు మన సీఎం గారు అన్నారు సౌమ్యుడు అని. సౌమ్యుడు అన్న మాత్రాన ఫ్యామిలీ టచ్ చేస్తే ఇంకా ఎంతవరకు? అంటే మేము చేతకాని వాళ్ళనా? ఫ్యామిలీని టచ్ చేశారు ఈ రోజున, మా ఫ్యామిలీని. 5 సార్లు ఎమ్మెల్యే ఉన్నటువంటి నా ఫ్యామిలీని టచ్ చేశారు. ఏం చెప్పాలా? దానికి మళ్ళీ రాజకీయం చేసి ఎస్పీ ఆఫీసులో ధర్నాలు చేస్తావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏం న్యాయం అండి? ప్రజలు, నేను అడుగుతున్నా, సంతాన్ నగర్లో అక్కడ ఉన్నారు, అక్కడ అసామాజికం తప్ప మిగతా క్యాస్ట్లో అందరూ ఉన్నారు. అక్కడ అడగండి ఏమన్నావు, ఏం జరిగిందో అక్కడ. ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మా వాళ్ళు కొట్టారని చెప్పి మాట్లాడుతున్నావు. ఎవరో అతను వచ్చి ఇష్టం వచ్చిన బూతులు తిడితే కొట్టుండొచ్చు వాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గం ఎవరినైనా సరే, తెలుగుదేశం పార్టీ కాదు, వైసీపీ కాదు, ఏ సామాజిక వర్గం, మిగతా పక్కన ఉన్న సామాజిక వర్గం ఎవరినైనా అడగండి, అక్కడ జరిగిన పరిణామం చెప్తారు. వాళ్ళే అన్నారు, నేను పోయాను అక్కడికి, వాళ్ళు గొడవ చేస్తుంటే సర్దుకొని పోయాను. అక్కడ అంటున్నారు ఓట్లు అడిగే దానికి తప్పే ఉందండి అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఆడ మీరు కూడా రానివ్వకండి సార్ అంటున్నారు. మాకు అలవాటు లేదమ్మా, మాకు చేయమని చెప్పాను. సరే, అది సర్దుమణిన తర్వాత నేను మళ్ళా వచ్చేసి నేను మీటింగ్కి లాయర్ల సంబంధించి మీటింగ్కి పోతే మళ్ళా ఇంకో అతను వచ్చి అక్కడ కార్పొరేటర్ కూడా నిలబడిన అతను వచ్చి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి మాట్లాడితే రెచ్చగొట్టి చేస్తే అతను కొట్టారంట. అంటే ఏంటి మాది? మీడియా అంతా వాళ్ళు కొట్టారు అంటున్నారు. ఇప్పుడు హాస్పిటల్లో వాలంటీర్ని రిజైన్ చేసిన అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు, అమ్మాయి ప్రెగ్నెంట్, ఇష్టం వచ్చినట్టు తిట్టి నెట్టి ఏంటిది? ఏమి ఇది ఇస్తున్నావు? ఈ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మాయి హాస్పిటల్లో ఉంది, ప్రెగ్నెంట్. అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు బూతులు, అవి చెప్పరాని బూతులు. మా కోడలనే మాట్లాడారంటే ఏంటి? అవి చేసి ఈ రకంగా నువ్వు మీ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వైసీపీ తప్పు చేసింది, వీళ్ళు చేసిందని చెప్పి కబద్దాలు అంటున్నావు. అక్కడ ఎంపీ గారు కూడా వచ్చారు, మామూలు శ్రీనివాసరెడ్డి గారు. నేను ఎంతో గౌరవిస్తా ఆయన్ని. ఆయన కూడా వచ్చి మా తప్పులాగా భావిస్తే, అంటే మా కోడలను ఏదో చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే మేము ఎంతగానో ఊరుకుంటాం? ఏం న్యాయం ఇది? ఇది కరెక్ట్ కాదు. తెలుసుకోండి, నాకు జరిగిన విషయాన్ని తెలుసుకొని మాట్లాడండి. నన్ను మాట్లాడితే ఏం చేసినా నేను ఊరుకున్నా. నా ఫ్యామిలీని టచ్ చేశారు. రాజకీయం లేకపోయినా పర్వాలా, పరువుగా బతికాం. చెప్పమనండి, ఇదే సామాజిక వర్గాన్ని చెప్పమనండి. ఎక్కడైనా ఒక్కరిని ఇబ్బంది పెట్టాను చెప్పమనండి. ఏమి ఇది చేస్తున్నావు జనార్దన్ నువ్వు? అంటే మమ్మల్ని కూడా నీలాగా తయారు చేయాలనుకుంటున్నావా? నేనైతే నన్ను టచ్ చేసినా నేను బరాయిస్తా, నా ఫ్యామిలీని టచ్ చేస్తే నేను ఊరుకోను. అది గుర్తుపెట్టుకోండి. ఇంత ఇది చేస్తారా? ఏమనుకుంటున్నారు? దానికి మళ్ళా దండాలు అంటే ఏమి? అంటే ఓడిపోతావు అని చెప్పి ఏదో రకంగా సృష్టించేదానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు బెదరగొడతా, నువ్వు చేసి
ఒక ప్లాండ్గా వాళ్ళు కారపొడి కారం డబ్బాలు వాళ్ళ ఆడవాళ్ళు ఏంటిది? ఏం చేయాలనుకుంటున్నావు? ఊరుకుంటా అనుకుంటున్నావా? మళ్ళీ కేసులు ఉంటా. ఇంకా న్యాయం చేయకపోతే వాళ్ళ ఇంటికి పోయి ఆ తిరుపతిరావు నేను మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఇంటికి పోయి తంతాడంట ఈయన. వాళ్ళ ఇంటికి పోయి తిరుపతిరావు కార్పొరేటర్ హస్బెండ్ని మామూలు బూతులు తిడుతున్నాడు. బుడబుక్కలోడు వాళ్ళ ఇంటికి పోతాను, వాడిని ఏం చేయకపోతే నేను చూసుకుంటాను. ఏందే నువ్వు చూసుకునేది బొంగు? పిచ్చి పిచ్చిగా మాట్లాడావుగా జనార్దన్. ఎంతవరకు ఎందుకు ఓదా దానికి సహనానికి కూడా ఒక హద్దు ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచి పద్ధతి కాదు. ఎంపీ గారు కూడా మీరు ఎంతో మర్యాదస్తులు, విషయం తెలుసుకొని మీరు కూడా అది చేయకుండా మీరు ఈ రకంగా వాళ్ళకు సపోర్ట్గా చేయటం చాలా బాధ అనిపించిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి సామాజిక వర్గాలు ఒకరికే ఉండవు, అందరికీ ఉంటాయి. ఇది కరెక్ట్ కాదు. అందరూ ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో అందరూ ఒకటే. ఇదేంది ఇది? ఏదో పాకిస్తాన్ వాళ్ళు పోయి అడిగినట్టు ఓటు అడిగినట్టు ఫీల్ అవుతారేంటి? నాకు అర్థం కావటం. ఓకే, ఇష్టం లేకపోతే ఏమోకండి. ఇదేంది ఇది? ఇంత అన్యాయం. నాకు అక్కడి నుంచి పోయి నా మీటింగ్లో లాయర్లు మీటింగ్ పోతే అసలుకి ఎందుకు ఈ రాజకీయం అంత ఫీల్ వచ్చింది నాకు. ఎందుకు మాకు ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఎట్లా ఎవరు తట్టుకోగలుగుతారు చెప్పండి? ఇంత ఇది చేసి రాజకీయం చేసేది ధర్నాలు చేస్తాడు పోయి. నాకు చేత కదా 5,000 మంది 10 నిమిషాల్లో వస్తారు మా వాళ్ళు. ఏదో అనుకుంటున్నావు, ప్రజలు బుద్ధి చెప్తారు. మనం లాస్ట్ టైం బుద్ధి చెప్పారు, మళ్ళా రిపీట్ చేసుకుంటున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పటికీ అందరిని అడుగుతున్నా, అక్కడ ఆ డివిజన్లో ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గంలో అడగండి, అక్కడ ఏం జరిగిందో చెప్తారు. ఇదేమన్యాయం అండి ఇది? మీరే రెచ్చగొడతారు, మీరే ఇది చేసుకుంటారు. అంటే మీరు ఇష్టం వచ్చిన బూతులు తెస్తే ఊరుకుంటారు ఎవరన్నా? నేనైతే ఊరుకొని వచ్చేసా. వాళ్ళు మన కార్యకర్తలు కూడా తెస్తే ఊరుకుంటారా? ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే వాళ్ళు ఇళ్ళ పోయి కొడతాడంట ఈ జనార్దన్. మేము గాజు కొట్టుకున్నావు, నువ్వు ఇళ్ళ పోయి కొట్టు. కానీ ఒకటే చెప్తున్నా, పద్ధతిగా ఎలక్షన్ చేసుకో, పద్ధతిగా నేర్చుకో. అందుకనే ఒకసారి గెలిచావు నువ్వు. ఒకటే అడుగుతున్నా, లాస్ట్ టైం ఎంత అగౌరవపరిచావు అక్కడ మీ కమ్మపాలెం పోయేదానికి. అయినా కానీ 5 సంవత్సరాల్లో ఒక్క కమ్మ సామాజ్యం సంబంధించి ఒక్క మనిషి జోలికి పోలేదు. నేను చెప్పమనండి కమ్మ సమాజంలో ఎవరినన్నా, వాళ్ళకి సహాయం చేశా. అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోతే ఓట్లు వేయచ్చు. కానీ ఇదేంది ఇది? ఈ అరాచకం ఏంటి? చాలా బాధేస్తుంది ఇది. నాకు ముందర చెప్పలే, నాకు తర్వాత తెలిసి నేను ఆ ఫ్యామిలీ మీద టచ్ చేశాడు.